జీవులం వెళ్ళి మనంతట మనంగా పెరుమాళ్ళని ప్రార్థన చేయకూడదు. నేను వచ్చా స్వామి నన్ను కాపాడు అని. ఎవరిని ఆశ్రయించుకుని వెళ్ళాలి? ఆచార్యుల్ని, గురువుల్ని మనం ఆశ్రయించుకుని వెళ్ళాలి. అంటే పరమాత్మను ఎలా ఆశ్రయించాలో మనకి తెలియాలి. ముందు మాకు తెలుసండి, ఇంతంత పుస్తకాలు ఉన్నాయి, మంత్రాలు కూడా బాగా ఉన్నాయి, పెద్ద పెద్ద జపమాలలు తీసుకుంటాం, స్వామివారు 58 పూసలు అయితే మేము 200 పూసలు తీసుకుంటాం, కూతుని చేస్తామండి అంటే ప్రయోజనం లేదండి. గురుముఖత మనకి మంత్ర ఉపదేశం జరగాలి. గురు కటాక్షం పడందే ప్రయోజనము శూన్యము. ఇది బాగా అందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం చేస్తా. ఒక చోట ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయనకి పిలిస్తే కృష్ణ పరమాత్మ పలుకుతాడు కాదు, కనపడతాడు. పిలవకపోయినా కనపడతాడు. మనం పిలిచి కాదు, గొంతు పగిలేట్టు అరిచినా కూడా మనకి ఇంట్లో వాళ్ళే బయటికి రారు. ఇంకా ఆయన ఏం వస్తాడు? రారు కదండి. ఇప్పుడు ఒక ఆయనకి ఆయన దగ్గర మంత్రం తీసుకోవాలని కోరిక పుట్టింది. అది కూడా మళ్ళీ ఉంటుందండి. ఇప్పుడు నా బోటి వాడు ఎవడన్నా మంత్రం ఇస్తారా అంటే పోవాయా అంటారు. నీకే ఠికాణాలది, నీ పేరు తెలియదు ఎవరికి, నువ్వు నాకు మంత్రం ఇచ్చేది ఏమిటి అంటారు. అంటే ఎక్కడైతే బాగా ఫేమస్ ఉంటుందో, ఎక్కడైతే జనాలు విపరీతంగా వెళతారో, లక్షల మంది ఎవళ్ళు బాగా లైక్ చేస్తారో అక్కడికి పోయి క్యూలో నుంచుని 2-3 రోజులైనా సరే ఉండి సమర్పించుకొని మంత్రం తీసుకొని వచ్చి మేమండి ఆయన దగ్గర మంత్రం తీసుకున్నామని, ఆయన దగ్గర తీసుకున్న మంత్రానుష్ఠానం కన్నా తీసుకున్నామని చెప్పడం ఎక్కువ అవుతుందండి. అలాగే ఒక ఆయన ఈయన దగ్గరికి వచ్చాడు. వచ్చేటప్పటికి ఒక పిల్లవాడు, ఒక పిల్ల, 8 ఏళ్ల పిల్లవాడు, 6 ఏళ్ల పిల్ల. ఈ లోపల ఉన్న గురువు గారిని ఇబ్బంది పెడుతున్నారు. తల దువ్వించుకోరు, స్నానం చెయ్యరు, ఇటు పరిగెత్తి అటు పరిగెత్తి గందరగోళంగా ఉంది. ఆయన వెళ్ళాడు, వెళ్ళి బయట నుంచున్నాడు. పాపం ఆయన లోపలంతా ఆయన చూశాడు, వచ్చాడు బయటికి. ఏం కావాలన్నాడు గురువు గారు. ఏం లేదండి, కృష్ణ దర్శనానికి ఏదన్నా మంత్రం ఇవ్వండి అన్నారు. వెంటనే ఈయనన్నాడు, నువ్వు పోయి 40 రోజులు గోవర్ధనగిరి ప్రదక్షిణం చేసిరా పో అన్నాడు. 1 రోజా 2 రోజులా అండి? గోవర్ధనగిరి చుట్టూ తిరిగి రావాలండి. అదే ఇప్పటి శిష్యులైతే చెబితే చెప్పు, లేకపోతే పో. నాకు అసలే మోకాళ్ళ నొప్పులు. నువ్వు కృష్ణుడు లేకపోయారు, ఏకంగా ఇంకో చోటుకు పోయే అవకాశం ఉంది, నడిస్తేనే వెళ్ళిపోతారండి. 40 రోజులు చేసి వచ్చాడు ఆయన. మళ్ళీ కూర్చున్నాడు, మళ్ళీ వచ్చాడు. ఏమిటి వచ్చావు అన్నాడు. 40 రోజులు పూర్తయినాయండి, ఇవాళ 41 డే, మంత్రం ఇవ్వండి అన్నాడు. 40 రోజులు చేశావా? చేశానండి. అయితే ఈసారి 2 నెలలు చేసిరా అన్నాడు. మళ్ళీ పోయాడు, మళ్ళీ వచ్చాడు. 3 నెలలు అన్నాడు, మళ్ళీ పోయాడు, మళ్ళీ వచ్చాడు. ఈసారి 6 నెలలు అన్నాడు, వెళ్ళాడు, వచ్చాడు. నిజంగా ఆయన శిక్షుడు గొప్పవాడండి. మనం కనుక ఇట్లా అయితే వెంటనే ప్రచారం మొదలు పెడతాం. ఏమని? ఈయనకి మంత్రాలు తెలియవు, ఊరికి కొండ చుట్టూ తిరగమంటున్నాడు, ఏమిటి మా కాళ్ళు నొప్పులు తప్ప అని. ఈసారి 6 నెలల తర్వాత వస్తే సంవత్సరం తిరిగిరా పోంది. సంవత్సరం తిరిగి వచ్చాడండి శిష్యుడు. వచ్చాక ఏనాయనా మంత్రోపదేశం చేయమంటావా అన్నాడు. అక్కర్లేదు గురువుగారు అన్నాడు. అది గొప్పదనం. గోవర్ధనగిరి ప్రదక్షిణం అన్ని నెలలు చేయడం వల్ల ఏమైంది అంటే, ఈసారి ఆయన వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి పిల్లల్లో మగపిల్లవాడు శ్రీకృష్ణ పరమాత్మగా, ఆడపిల్ల రాధాదేవిగా ఆయనకు దర్శనమిచ్చారండి. ఓహో, కృష్ణ దర్శనమే అయిపోయింది. గోవర్ధనగిరి ప్రదక్షిణం ఎంత గొప్పదండి. మంత్రానుష్ఠానం చేయాలంటే చాలా కష్టం. కానీ గురు కటాక్షం కనుక ఉంటే, ఆచార్య కటాక్షం ఉంటే సులభోపాయం చెబుతాడు. నేను ఏ నియమాలు పాటించకుండా అలా తిరిగి రావడం అంతే. అందువల్ల ఆచార్య ముఖతగా కనుక మనకు ఏదైనా ఒక ఆజ్ఞ వస్తే దాన్ని మనం ఏం చేయాలి? ఆచరించాలి. అందుకని మీకు ఉదాహరణగా దాన్ని మనవి చేశాను. సరే.